అందరికీ నమస్కారం అండి. మాఘపురాణంలో ఒక చక్కటి నిజగాథతో మీ ముందుకు వచ్చాను. మాఘపురాణము వినిన ఒక కప్ప స్త్రీగా మారింది. అది చూసిన మహర్షి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆమె తన వృత్తాంతం ఇలా చెప్పింది. మునిశ్రేష్ఠ, నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమున ఉన్న ఒక గ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసియగు జ్ఞాననందుని అనే వానికి ఇచ్చి వివాహం చేశారు. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహము అయిన వెంటనే అతని వెంట కాపురానికి వెళ్ళాను. మరి కొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించింది. ఒకనాడు నా భర్త సఖి చాలా పవిత్రమైన మాఘమాసము ప్రవేశించింది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేస్తున్నాను. నువ్వు నా భార్యవు కావున ఈ మాఘమాసమంతా ఈ కావేరి నదిలో స్నానం ఆచరించి ప్రతిదినము ప్రాతకాలము నిద్ర నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకుని సమయమునకు తెల్లవారి సూర్యోదయానికి ముందే, సూర్యుడు ఉదయించక ముందే నదికి వెళ్ళి నదీ స్నానము చెయ్యి. ప్రభాత సూర్యునికి నమస్కారము చేసిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, ధూపదీపములు వెలిగించి స్వామికి ఖండ చక్కెర అంటే పటిక బెల్లము నైవేద్యం ఇచ్చి నమస్కరించి తరువాత తులసి తీర్థములోనికి పుచ్చుకొని తలకు రాసుకొనుము. పూజ అనంతరము మన కుటీరమునకు వచ్చి మాఘపురాణము రోజుకొక అధ్యాయము చొప్పున పఠించు. దీనివల్ల నీకు చాలా ఫలితము కలుగుతుంది. నీ 5వ తనము చల్లగా ఉంటుంది. ఇక సకల సౌఖ్యాలు మన సొంతం అవుతాయి అని హితబోధ చేశాడు. నేను అతని మాటలను వినిపించుకోలేదు. రుసరుసలాడుచు అతన్ని నీచంగా చూశాను. నా భర్త శాంత స్వరూపుడైన నేను హద్దు మీరి మాట్లాడినను అతనికి కోపం వచ్చి శపించాడు. ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశంను ఉద్ధరిస్తావు అనుకున్నాను. ఇంత దైవద్వేషి అని నాకు తెలియదు. నువ్వు నాతో ఉండలేవు. మాఘమాస వ్రతము నీకెంత నీచముగా కనిపించిందా? నీ పాపము నిన్నే శిక్షిస్తుంది. నువ్వు కృష్ణానదికి తీరమునందు ఉన్న రావి చెట్టు త్వరలో మండూక రూపములో ఉందువుగాక. మండూకము అంటే కప్ప అని నన్ను శపించాడు. వారి సింహగర్జనకు వణికిపోయి వారిని శాపమునకు భయపడిపోయాను. వారి రౌద్రాకారము చూడలేకపోయాను. నాకు జ్ఞానోదయం కలిగింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఎంతటి మూర్ఖత్వంగా ప్రవర్తించుతుని అని పశ్చాత్తాపం కలిగి వెంటనే భర్త పాదములపై పడి 2 పాదములు పట్టుకుని, నాకు ఈ శాప విమోచనం ఎలా పోతుంది? నా తప్పు మన్నించండి. మళ్ళీ మిమ్మల్ని ఎలా కలుసుకుంటాను? నాకు ప్రాయోచిత్తము లేదా అని పరిపరి విధాల ప్రార్థించగా నా భర్త కొంతసేపు ఆలోచించి ఒక గడువు పెట్టారు. గౌతమ మహర్షి గోదావరి నదీ తీరమందున్న తన ఆశ్రమమునందు ఉత్తర దేశ యాత్ర చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానము చేయడానికి వస్తారు. ఆ సమయంలో నీవు వారిని రక్షించిన ఆ మహర్షి ప్రభావం వలన నీ నిజరూపము కలుగుతుంది అని చెప్పుచుండగా నేను కప్పరూపము పొందాను. నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించాడు. నేను కప్పరూపములో గెంతుతుంటే కొన్ని దినములకు కృష్ణానదీ తీరమున ఉన్న రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకుని మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇది జరిగిన ఎంతకాలమైందో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతమ మహర్షికి తెలియజేసింది. అమ్మాయి భయపడకు, నీకు ఈ శాపము కలిగి
1000 సంవత్సరములు పైగా అయ్యింది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి 1000 ఏండ్లు గడిచింది. నీ భర్తను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరిదాసు సంకీర్తనలు చేయుచు మృతుడయ్యాను. అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నువ్వు నీ భర్త మాట విననందుకు అతను చాలా ఎంత కష్టపడ్డాడో తెలిసింది కదా. నువ్వు కూడా కప్పరూపము దాల్చి 1000 ఏండ్లు పైగా ఎన్నో బాధలు పడ్డావు. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటే కాక మోక్ష సాధనమైనది కూడా. దీనికి మించిన మరి ఒక వ్రతము లేదు. ఈ వ్రతము విష్ణుమూర్తికి చాలా ప్రియమైనది. ఇటువంటి వ్రతం ఆచరించినప్పుడు నీ భర్త ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని. అందరూ అతని గుణగణాలకి సంతోషించేవారు. నిన్ను పెండ్లాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకోనవలనని ఆశతో ఉండేవాడు. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశ అయిపోయాయి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చింది. నిన్ను నీళ్ళలో స్నానం చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో నివసించమని శపించాడు. ఈ దినము నా సమక్షములో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపము ప్రకారము మరలా నిజరూపము పొందగలిగావు. అందున ఇది మాఘమాసము, ఇది కృష్ణానది తీరము. మాఘమాస వ్రత సమయమున నీకు అన్ని విధముల అనుకూలమైన రోజు. నువ్వు వెంటనే శుచివై వచ్చి వ్రతము ఆచరించు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము చేసినందువలన విష్ణు సాన్నిధ్యము పొందుదురు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణముల యందు పాడ్యమి రోజు నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపములన్నీ నశిస్తాయి. మాఘశుద్ధ పాడ్యమి నాడు అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలో స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి పురాణ కాలక్షేపం చేసినందున శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించినట్టు వరము ఇస్తాడు. మన మనసులో ఉన్న ధర్మబద్ధమైన ఎటువంటి కోరికలన్నా తీరే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. భక్తి శ్రద్ధలతో మాఘమ పురాణము విన్న మోక్షప్రాప్తి కలుగునని గౌతమ ముని తన ముని వనితలతోని ముని పుత్రులతోనూ చెప్పినట్లుగా మహేశ్వరుడు ఇదంతా యథార్థంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు. అంటే మాఘమాస మహత్యము ఎంత మహిమగలదో తెలుసు కదండి. అందుకని ఇప్పుడు ఈ రోజుల్లో నదీ స్నానము చాలా అరుదుగా దొరుకుతుంది ఇప్పుడు మన లైఫ్ స్టైల్ రీత్యా. అందుకని మన మాఘమాసంలోని నదీ స్నానము చేయకపోయినా ఇంటిలో కొంచెం కాశీకంగా ఉన్న మన నీళ్ళలో కొంచెం కలుపుకొని స్నానము చేయవచ్చు. సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేయాలి. తరువాత పురాణ శ్రవణం విన్నంతనే పూర్తి సంపూర్ణ నారాయణులు లక్ష్మీనారాయణులు అనుగ్రహం కలుగుతుందని శివుడు పార్వతీదేవికి మరీ విన్నవించారు. ఈ వ్రతంతో పాటు తప్పనిసరిగా మాఘపురాణం వినాలి. ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.